ఇది కాంప్రమైజే లేదు. నాకు తెలిసి నా మాట వినలేరు. 2 కర్రలు తెస్తే వేసేసుకుంటాం. ప్రతిదీ వైలెన్స్ తో అవ్వదబ్బా. కర్రలు తెప్పిస్తా కానీ కొట్టుకోవడానికి కాదు, ఒక మంచి టాలెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ చూపెట్టడానికి. కర్రలతో టాలెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ చూద్దాం. కోలాటం. ఎస్, కోలాటం విత్ కమర్షియల్ ట్విస్ట్. సో లెట్స్ వెల్కమ్ ది టీమ్. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోడెల్ది సీతమ్మ పడిద పడిద పడిద. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామ, మనువు కోడెల్ది సీతమ్మ పడిద పడిద పడిద. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. బలపుల పాటే ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రేపావు తీపి జ్వాల. ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని చుక్కలకి మరి తీరలు దోచావు. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నిండిలా గోపాల. చూసాము నందనందన ఓ కన్నయ్య, మా కన్నుల వెలుగే నిండిలా. కృష్ణ బాలకృష్ణ గోపాల, రాధా కృష్ణ విజయ కృష్ణ వీర గోపాల. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎన్నా కింద పడ్డారమ్మ, ఎన్నెలుకి రెండు పూలే ఎండి గిన్నెల జేనమ్మ, కొంగు దాటి అందాలని కోలాటాలే వేస్తుంటే. ఓరయ్యో నావయ్యో ఆగడాల పిల్లోడ నాతో కాడా, నీగడంత నీదేలే నా పిల్లోడా. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో రమ్మంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మా ఓయో రమ్మంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహా పోయో రమ్మంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు.
Let's go. కోలాటం విత్ అ కమర్షియల్ ట్విస్ట్. రా పేరేంటమ్మా? అసలు నాన్ స్టాప్ వైబింగ్ ఇంద్రజ గారు ఈమె మాత్రం. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? అంటే ఈ చిన్నారులు వచ్చి డాన్స్ చేస్తుంటే ఒక పూదోట వచ్చి నాట్యం చేసినట్టు అనిపించింది. వీళ్ళని అభినందించే ముందు వీళ్ళని ఇంత బాగా తయారు చేసిన కరుణ కుమార్ గారు, ప్లీజ్. కరుణ కుమార్ గారు రండి రండి రండి. పిల్లల్ని తయారు చేయడం అన్నది మామూలు విషయం కాదండి. పెద్దవాళ్ళని డాన్స్ చేయించడం, అందులో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది ఒక ఎత్తు అయితే, పిల్లలకి కరెక్ట్ గా ఆ తాళం, ఆ బీట్ పట్టుకునేలాగా ట్రైన్ చేయడం, వాళ్ళ ఫార్మేషన్. కోలాటంలో ఎప్పుడు కూడా మూమెంట్స్ కంటే కూడా ఫార్మేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని అంత బ్యూటిఫుల్ గా, ఎక్కడ ఒక్క చింగా చెదురు లేకుండా అంత బ్యూటిఫుల్ గా చేశారండి. నా స్పెషల్ మెన్షన్ అండ్ స్పెషల్ అప్రిసియేషన్ గోస్ టు పిల్లలకి ఉన్న టాలెంట్ ని గుర్తించి వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళ టైం ని, వాళ్ళ ఎనర్జీని అన్ని కేటాయించిన వాళ్ళ పేరెంట్స్. నిజంగా అయితే ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంత భవ్యంగా, ఎంత పద్ధతిగా, సంస్కారవంతంగా అంతా చేసి తర్వాత మొత్తం డీజేలోకి దిగారు. ఇప్పుడున్న జనరేషన్ కి మన ఆర్ట్ ఫామ్ ని తీసుకెళ్లి చేర్పించాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం కూడా పాటించాలి కాబట్టి. బట్ ఓవరాల్ గా గోల గోల రచ్చ రచ్చ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో ఇక్కడ ఈ రోజు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ మల్లెమాల శ్రీదేవి డ్రామా కంపెనీకి మా బొబ్బుల తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళు కలయటంటే ఒకసారైనా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయాలి అనేసి వాళ్ళ పట్టుదలండి. ఇది కూడా వీళ్ళకి ఏంటంటే మొత్తం అందరూ ఒక్క ఊరు కాదు, వివిధ ప్రాంతాల నుంచి 15 కిలోమీటర్ల దూరం నుంచి వీళ్ళందరూ ఒక దగ్గరికి ప్రాక్టీస్ అయ్యారు. ఒక్కొక్కరు 20 km నుంచి ఉంటారు మేడం. అందరూ కూడా స్టూడెంట్స్ 8th or 7th స్కూల్. ప్రపంచంలోనే ప్రాముఖ్యతమైనటువంటి వీణ మీకు పంపించడానికి మా నియోజకవర్గం శాసనసభ సభ్యులు RASK రంగారావు గారు, బేబీ నాని గారు మా బొబ్బులి ప్రాముఖ్యమైన వీణని పంపించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత అవకాశం ఇచ్చినటువంటి ప్రజెంట్ చేయమని చెప్పారు. మనం ఒకసారి మీరు మన ఇటువైపు ఎర్ర చుక్క వేసుకున్న రామ్ ప్రసాద్ గారు. మీరందరూ స్పెట్స్ పెట్టుకొని చెప్తాం ఒకసారి. మిమ్మల్ని స్పెట్స్ ఎందుకు తెలుసా పెట్టుకోమన్నాను? ఖాళీ కూర్చోడు ఈడే పెట్టుకున్నాడు కదా, మీరు పెట్టుకోవడం తప్పే ఉంది. నాకు మామూలు క్లాసికల్, ఫోక్ అన్నీ తెలుసు, మామూలుగా తెలుసు. అది ఏ జోనర్ ఆ జోనర్ డాన్సెస్, కానీ మీరు కోలాటంలో అన్ని మిక్స్ చేసే సూపర్ రా మీరు. నిజంగా ఆడ చిరుతల్లా చేశారు అందరూ. కొద్ది మందితో మేము అనుకుంటాం మళ్ళీ వీళ్ళు వస్తే బాగుంది శ్రీదేవి కానీ, అలా మీ గురించి అనుకుంటున్నాం మళ్ళీ ఇంకోసారి రావాలి. బేసిక్ గా ఒకటి చెప్పాలి మేడం. అడగలేదే సీనియారిటీకి రెస్పెక్ట్ లేదు, అవార్డుకి రెస్పెక్ట్ లేదు, ఒక పెద్దరికానికి రెస్పెక్ట్ లేదు. ఒక నంది అవార్డు గ్రహీత అక్కడ కూర్చొని ఉన్నారు మూలలో. సో మా నంది అవార్డు గ్రహీత సార్ చెప్పండి రమేష్ గారు. దీనికి జడ్జిమెంట్ కంటే కూడా ఉంది అనవసరంగా అడిగాను. జిత్తు నా పరువు కాపాడు. అమ్మా ఏ చెప్పబోతున్నావో చెప్పు. పోరాటంతో రాజ్యాలు గెలిచిన రాజుల్ని చూసాం, కానీ కోలాటంతో ప్రపంచాన్ని గెలిచిన మహారాణుల్ని ఇప్పుడే చూస్తున్నాం. And on this note, thank you so much. Next segment ఏంటో చూద్దాం.